जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది అరణ్యకాండం 19వ సర్గలో ఉన్నాం. 18వ సర్గలో శూర్పణఖ ముక్కు చెవులు కోయబడి కరుని వద్దకు వెళ్ళింది. 19వ సర్గలో కరుడు రామాదులను చంపమని సైన్యాన్ని పంపించడం కనిపిస్తుంది. 19వ సర్గ ఆ విధముగా అంగవిహీనురాలై రక్తం స్రవించుచు నేలపై పడిన సోదరియకు శూర్పణఖను చూచి రాక్షసుడైన కరుడు క్రోధముతో వ్యాకులుడై ఇట్లు ప్రశ్నించెను. శూర్పణఖ, లెమ్ము, చెప్పుము. మోహమును తొందరను విడిచి నీకు ఈ విధముగా అంగవైకల్యము కలిగించిన వాడెవడో చెప్పుము, స్పష్టముగా చెప్పుము. కూరల నిండా విషముతో ఉన్న త్రాచుపాము తన సమీపంలోనే తనకు ఏ బాధ కలిగించకుండా ఉండగా దానిని వేడుకకు వేలి కొనతో పొడుచుచున్నవాడెవడు? భయంకరమైన విషము తాగి కాలపాశమును కంఠానికి తగుల్చుకొని కూడా అజ్ఞానము వలన తెలుసుకొనలేకపోవచున్నవాడు ఎవడు? నిన్ను అవమానించిన వాడు అట్టివాడు. వాడు ఎవడు? నీవు బల పరాక్రమ సంపన్నురాలవు, స్వేచ్ఛగా సంచరించగలదానవు, స్వేచ్ఛా రూపము గలదానవు, యమునితో సమానురాలవు. అట్టి నీకు ఈ అవస్థ కలిగించిన వాడెవడు? దేవతలలో కానీ, గంధర్వులలో కానీ, మహాత్ములైన ఋషులలో కానీ మహాపరాక్రమవంతుడైన ఎవ్వడు నిన్ను ఈ విధముగా వికృత రూపము కలదాన్ని చేసినాడు? ఈ లోకములో నాకు అపకారము చేయగలిగిన వాడు ఎవ్వడు నాకు కనబడ్డు. దేవతలలో సహస్రాక్షుడు, పాకాసురుని సంహరించిన వాడు అయిన దేవేంద్రుడు కూడా నాకు అపకారం చేయుటకు సాహసించడు. ఉదకములో కలిపిన పాలను సారసపక్షి తాగినట్లు నేను ఇప్పుడు ప్రాణాంతకములైన బాణముల చేత నిన్ను అవమానించిన వాని ప్రాణములను తీసివేసేదను. నేను యుద్ధములో బాణముల చేత అతని మర్మస్థానములను ఛేదించి సంహరించెదను. నురుగుతో నిండిన అతని ఎర్రని రక్తమును తాగుటకు నేడు భూమి కోరుచున్నది. ఎవడా అతడు? ఈరోజు నా చేత చంపబడి అతని శరీరము నుండి మాంసము పెకలించి తినుటకు పక్షులన్నీ గుమిగూడి సంతోషించబోతున్నవి. ఎవడా అతడు? నేనిప్పుడు యుద్ధములో అతడిని కిందకు పడివేసి ఈడ్చునప్పుడు దేవతలు కానీ, గంధర్వులు కానీ, పిశాచములు కానీ, రాక్షసులు కానీ అతడిని రక్షింపజాలరు. నీవు మెల్లిగా కోలుకొని ఏ దురాత్ముడు నిన్ను పరాక్రమము చేత వనములో జయించినాడో, నీకు ఈ అవస్థ కలిగించినాడో చెప్పుము. శూర్పణఖ కోపించి మాట్లాడుతున్న సోదరుని మాటలు విని కన్నీళ్లు కార్చుతూ ఇట్లు పలికెను. దశరథుని కుమారులైన రామలక్ష్మణులు అనే సోదరులు ఇద్దరున్నారు. వారు యువకులు, అందమైన వారు, సుకుమారులు, బలశాలులు, పద్మముల వలె విశాలములైన నేత్రములు కలవారు. వారు నారచీరలను ధరించి, కృష్ణాజినమును వస్త్రములుగా ధరించి, ఫలమూలములను మాత్రమే తినుతూ ఇంద్రియ నిగ్రహముతో ధర్మమును ఆచరించుతున్న మునులు. రాజలక్షణములు కలిగి ఉండి గంధర్వరాజుతో సమానులైన ఆ ఇద్దరు దేవతలో మనుషులో నేను చెప్పజాలను. అక్కడ వారిరువురికి మధ్య సౌందర్యవతి అయిన ఒక యువతిని చూచితిని. అందమైన నడుము గల ఆమె సకల అలంకారములు అలంకరించుకొని ఉన్నది. ఆ స్త్రీ మూలమున వాళ్ళిద్దరూ కలిసి రక్షకులెవ్వరూ లేని స్త్రీకి నాకు చేసినట్లు ఇట్టి అవస్థను కలిగించారు. కుటిలమైన ప్రవృత్తి గల ఆ స్త్రీని, ఆ ఇద్దరిని చంపి రణరంగము అగ్రభాగమునందు నురుగుతో కూడిన వారి కొత్త రక్తమును త్రాగవలనని నేను కోరుచున్నాను. యుద్ధములో ఆ స్త్రీ రక్తమును, ఆ యువకులిద్దరి రక్తమును నేను త్రాగవలను. ఇది నేను కోరుచున్న మొదటి కోరిక. నీవు నా మొట్టమొదటి కోరికను తీర్చవలెను. ఆమె మాటలు విని కరుడు కోపించిన వాడై మహాబలవంతులు, యమునితో సమానులు అయిన 14 మంది రాక్షసులను పిలిచి ఇట్లు ఆజ్ఞాపించెను. నారచీరలు, కృష్ణాజినములు వస్త్రములుగా ధరించిన ఇద్దరు మానవులు శస్త్రములు ధరించి ఒక స్త్రీతో కూడా ఘోరమైన దండకారణ్యములో ప్రవేశించినారట.
ఆ మానవులిద్దరిని, చెడ్డ నడవడిక గల ఆ స్త్రీని చంపి తిరిగి రండి. నా సోదరి అయిన ఈమె వాళ్ళ రక్తము త్రాగగలదు. మీ పరాక్రమము చేత ఆ మానవులిద్దరినీ శీఘ్రముగా సంహరించి ఈ నా సోదరికి ఇష్టమైన కోరికను తీర్చండి. కరుడు ఈ విధముగా ఆజ్ఞాపించగా ఆ 14 మంది రాక్షసులు గాలి చేత ఎగరగొట్టబడిన మేఘముల వలె ఆ శూర్పణఖతో కూడా కలిసి వెళ్ళిరి. ఆ రాక్షసులు తమ వద్ద తీక్షణములైన బాణములున్నా కూడా తీవ్రమైన తేజస్సు గల రాముణ్ణి, పైకి లేచి ప్రజ్వలించుతున్న అగ్నిని అరణ్య గజములు ఎదిరించలేనట్లు ఎదిరింపలేకపోయిరి. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 19వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. 20వ సర్గము, 20వ సర్గ. కరుడు పంపిన 14 మంది రాక్షసులను రాముడు సంహరించడం ఇందులో కనిపిస్తుంది. పిమ్మట భయంకరురాలైన ఆ శూర్పణఖ ఆ రాక్షసులతో కలిసి శ్రీరాముని ఆశ్రమమునకు వెళ్ళి సీతను, శ్రీరామ లక్ష్మణులను వారికి చూపెను. ఆ రాక్షసులు జనకరాజపుత్రి అయిన సీతతోనూ లక్ష్మణునితోనూ పర్ణశాలలో కూర్చుని ఉన్న మహాబలశాలి అయిన శ్రీరాముని చూసిరి. శ్రీమంతుడు రఘువంశ సంజాతుడు అయిన శ్రీరాముడు ఆ వచ్చిన రాక్షసులను, ఆ రాక్షసిని శూర్పణఖను చూచి తేజస్సుతో ప్రజ్వలించుతున్న తమ్ముడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణ, ముహూర్త కాలము పాటు సీత దగ్గర ఉండి ఆమెను రక్షించుము. ఈ రాక్షసిని అనుసరించి ఇక్కడికి వచ్చిన రాక్షసులను చంపెదను. లక్ష్మణుడు అటులనే చేసేదను అని పలుకుతూ ఆ శ్రీరాముని వాక్యమును గౌరవించెను. ధర్మాత్ముడైన శ్రీరాముడు బంగారముతో అలంకరించబడిన గొప్ప ధనస్సుకు నారి కట్టి ఆ రాక్షసులతో ఇట్లనెను. రామ లక్ష్మణులను పేరుగల మేము ఇద్దరము దశరథుని కుమారులము. సంచరించుటకు చాలా కష్టమైన ఈ దండకారణ్యములోనికి సీతతో కూడా ప్రవేశించినాము. ఫలములను మూలములను భుజించుచు ఇంద్రియ నిగ్రహముతో ధర్మమును ఆచరించుచు దండకారణ్యములో తాపసులుగా నివసించుతున్న మమ్ములను మీరెందుకు బాధించుతున్నారు? హింసకు పాల్పడే పాపాత్ములైన మిమ్ములను యుద్ధములో చంపుటకై నేను ఋషుల ఆజ్ఞచే బాణములు ఆయుధములు ధరించి వచ్చినాను. ఓ రాక్షసులారా, అక్కడే నిలబడండి. ప్రాణాల మీద ఆశ ఉన్నచో తిరిగి వెళ్ళిపోండి. బ్రహ్మహత్య పాతకులైన ఆ 14 మంది రాక్షసులు చేతులలో శూలములు ధరించి ఉండిరి. వారు రాముని మాటలు విని చాలా కోపించి ఇట్లు పలికిరి. మా ప్రభువు చాలా గొప్పవాడు అయిన కరుణకు కోపము కలిగించిన నీవే ఇప్పుడు మా చేత యుద్ధమునందు చంపబడి ప్రాణములు విడువగలవు. మేము చాలా మందిమి ఉన్నాము, నీవు ఏకాకివి. మా ముందు యుద్ధరంగ అగ్రభాగమున నిలుచుటకు నీకు శక్తి ఎక్కడిది? నీవు రణములో మాతో యుద్ధము చేయుట కూడానా మేము ప్రయోగించిన పరిఘల చేతను, శూలముల చేతను, పట్టిసముల చేతను నీ ప్రాణములను పరాక్రమమును చేతిలో ధరించిన ధనస్సును కూడా విడిచివేసేదవులే. రమ్ము. ఈ 14 మంది రాక్షసులు 14 మంది కోపముతో ఇట్లు పలికి శ్రీరాముని మీదికి శూలములను ప్రయోగించిరి. ఆ 14 శూలములను రాముడు బంగారు ఆకారము గల 14 బాణములతో ఛేదించెను. పిమ్మట మహా తేజశాలి అయిన శ్రీరాముడు చాలా క్రుద్ధుడై రాతిపై సానబెట్టినవి, సూర్యుని వలె ప్రకాశించుతున్నవి అగు 14 నారాచ బాణములు గ్రహించెను. అతడు ధనస్సు ధరించి దానిని వంచి రాక్షసులను గురిచూచి దేవేంద్రుడు వజ్రాయుధములను విడిచినట్లు ఆ బాణములను విడిచెను. బంగారు పొన్నులతో ప్రజ్వలించుతున్నవి, బంగారము చేత అలంకరించబడినవి అయిన ఆ బాణములు వేగముగా రాక్షసుల వక్షస్థలములను ఛేదించి రక్తముతో తడిసి వాళ్ళ శరీరముల నుండి బయటకు వచ్చి ఉరుము వంటి ధ్వనితో భూమిని ఛేదించుకొని దానిలో ప్రవేశించినవి. ఆ రాక్షసుల హృదయములు బ్రద్దలైపోయెను, శరీరములు రక్తముతో తడిసెను. ఆ విధముగా ఆ రాక్షసులు ప్రాణములు విడిచి వికృత రూపములతో మొదళ్ళు నరికిన చెట్ల వలె నేలపై పడిరి. నేలపై పడిపోయిన ఆ రాక్షసులను చూచి
శూర్పణఖ కోపముతోనూ భయముతోనూ మరల భయంకరములైన ధ్వనులను చేయుచూ అరిచెను. ఆ శూర్పణఖ కొంచెము ఎండిన రక్తముతో జిగురు కారుచున్న లతవలే మరలా కరుని వద్దకు వచ్చి దుఃఖితురాలే నేల మీద పడెను. ఆమె సోదరుని దగ్గర బిగ్గరగా ఏడ్చుచూ దుఃఖ పీడితురాలై దిగులు చెందిన ముఖముతో కన్నీళ్లు కార్చెను. ఆ రాక్షసులు రణమునందు సంపబడుట చూచిన శూర్పణఖ మరలా పరిగెత్తి వెళ్ళి వారందరూ అట్లు మరణించిన విషయమును పూర్తిగా కరుణకు చెప్పెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 20వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.